కోదాడ టౌన్లో దాదాపు 8 గంటల తర్వాత సాయంత్రం పూట ఒక వివాహిత లేడీ వాళ్ళ భర్త చేతిలో మరణించడం జరిగింది. సో ఇందులో పూర్వపరాలకు వెళ్తే అమ్మాయి జగ్గయ్యపేట నివాసురాలు. ఆమె ఇక్కడ ఉన్నటువంటి కోదాడ సంబంధించినటువంటి వ్యక్తిని గత 6 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకు ఒక బాబు 4 సంవత్సరాల బాబు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళకు కుటుంబంలో ఈ శిరీష మీద అనుమానం పెంచుకున్నటువంటి భర్త, సో వీళ్ళ మధ్య కలహాలు స్టార్ట్ అయినాయి. సో దీన్ని నిమిత్తం పలుసార్లు పోలీస్ స్టేషన్కు వచ్చి కౌన్సిలింగ్ చేసినారు. అయినా ఆమె ప్రవర్తన మారలేదని రీసెంట్గా అతను పురుగుల మందు దాగి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. సో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ మధ్యన కోలుకున్నాడు. మళ్ళీ వాళ్ళ వైవాహిక జీవితం సక్రమ మార్గంలో జరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్కి హాజరై వెళుతున్నటువంటి మహిళ పట్ల అతను పూర్తి స్థాయిలో కక్ష కట్టుకొని ప్లానుడ్ ప్రకారం కత్తి కొనుక్కొని ఆమె తన స్వగ్రామానికి వెళ్ళే క్రమంలో ఆటోలో కూర్చున్న సందర్భంలో ఆమెను ఆమె మీద బయటికి లాగి అటాక్ చేయడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకోబోతుంటే పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ లోపలికి ప్రవేశించి అందరూ చూస్తుండగా, అందరూ వారిస్తుండగానే ఆమె మీద వితిన్ తక్కువ టైంలో ఆమెకు కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆమెకు తీవ్రమైన గాయాలై హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. సో ఇలాంటి కేసుని మనం తీవ్రంగా తీసుకుంటాం. పబ్లిక్ బ్యూరో జరిగినటువంటి కేసు కాబట్టి ఎలాంటి సందర్భంలోనైనా వివాహిత మహిళల పట్ల కానీ, వాళ్ళ బాలికల పట్ల కానీ, ఎవరి పట్ల కానీ, వాళ్ళ భర్త కానీ, బంధువులు కానీ, ఇంకా ఎవరైనా నేరాలు చేస్తే చాలా తీవ్రమైనటువంటి శిక్షలు పడే విధంగా కేసులు నమోదు చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో చాలా తీవ్రమైనటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అతనికి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా మనం వెరిఫై చేస్తున్నాం. సో ఆ సందర్భంలో అతన్ని ఈ యొక్క కేసుని విచారణను కూడా, దర్యాప్తును కూడా చాలా సైంటిఫిక్ వేలో టెక్నికల్గా డైరెక్ట్ ఎవిడెన్స్ తోటి కనెక్ట్ చేసి తక్కువ టైంలో నేరస్తులకు శిక్ష పడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం విన్నవించేది ఏంటంటే, ఎవరైనా మహిళల పట్ల, వాళ్ళ బాలికల పట్ల తీవ్రమైనటువంటి నేరాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఉరి శిక్ష, జీవితకాల శిక్ష పడే విధంగా కేసులను నమోదు చేస్తాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఎట్లయినా శిక్ష పడే విధంగా దర్యాప్తుని వేగవంతంగా పూర్తి చేసి వాళ్ళ కలిగినటువంటి శిక్ష మిగతా వాళ్ళకి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం. వచ్చాక పిల్లలు ఆడపోయింది. ఈసారి మేము వచ్చి చెప్పిన వల్ల ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాడికి నేను 5ంటికి రావడానికి ఫోన్ చేశాను. 5ంటికి వస్తా అంటే వచ్చాక మేము ఆ చెట్టు కింద కూర్చున్నాం. పిల్లల్ని కూర్చున్నాక పిల్లగాడి కోసం వచ్చి గేట్ కాడికి వచ్చి పిల్లల్ని తీసుకొని పోయి వాడికి కూర్చుని తీసుకొని వాళ్ళ అమ్మ ఆడిచ్చారు. వచ్చాక ఈ లోపల సీఐ గారు వచ్చారు. ఇద్దరు పోయారు. ఆ అబ్బాయి కూడా పోయింది. వాళ్ళ అమ్మ పోయింది. వాళ్ళ అమ్మ పిల్లగాని పెట్టుకుని అక్కడ వచ్చింది. వాళ్ళిద్దరు అనుభూయారు. సీఐ గారు పోయాక సీఐ గారు అడిగిందంట, ఇంద్ర బాగా ఏంటంటే అది రానంటుంది కదా, ఏదో చేసుకొని అది వేరే తీసుకొని ఏమైనా చేసుకోవాలి ఆయన కాదన్నారంట. పిల్లలు వచ్చి నాకు చెప్పిందట. చెప్పాక మరి ఏమన్నారమ్మా, రేపు పొద్దున వచ్చి కేసు పెట్టుకోవాలమ్మా, వాళ్ళ అమ్మ మీద వాడి మీద కేసు పెట్టమన్నారు సిఐ గారు చెప్పాక మరి ఎవరన్నా ఇంకోటి మీద మళ్ళీ మనల్ని ఏమన్నా ఇప్పుడు వద్దులే అమ్మ అని కూడా నేను అన్నా. అందరూ ఇక్కడ సిఐ గారు, పోలీసులు అందరూ చేస్తున్నారంట అనుకుంటా. చేయకున్నాక ఇక్కడ ఎవరు చూసుకొని ఆటో ఎక్కుదామని కూడా అన్నా. సిఐ గారు చెప్పింది కదా, వెళ్దాం మనం లేవన్నదయ్యా. అన్నాక నడుచుకుంటూ పోయి జగ్గయ్యపేట ఆటోలు ఉన్నాయి అక్కడ టీ స్టాల్ కాడ. ఆ జగ్గయ్యపేట ఆటో పిల్ల ఎక్కి సైడ్ వచ్చింది. పిల్లగాని తీసుకుంటా నేను కింద కూర్చున్నామని ఎక్కుతున్నాయ్యా. ఎక్కుతుంటే ఊరికి వచ్చింది. వచ్చాక నేను ఎమ్మటే ఆగయ్య అని చేయబట్టుకొని నెట్టేదో కత్తి కూడా ఆడపడ. మా అమ్మాయికి నాకు భయం వేసింది. భయం వేసి గట్టి పట్టుకుంటే నన్ను నెట్టేసి ఇక్కడ నాకు ఎక్కువ తగిలింది.
ఈ గోడకు తగ్గింది. ఆటో మీద నుంచి మళ్ళీ తిప్పుకొని లేచి జగ్గైపేట ఆటోది. ఇక నా పిల్ల బర్రం దిగి వాళ్ళు అమ్మో అని స్టాల్లో కూర్చుందయ్యా. నాకు ఆ ఫోన్ చేయటం రాదుగా, అందరూ అంతా ఫోన్ చేసి కొన్నిసార్లు కాదు నాకు ఫోన్ చేయటం రాదుగా. గబా నుంచి ఇక్కడ కూర్చొచ్చా. అందరూ ఉన్నారు సార్, అయ్యా నా పిల్లని చెప్తున్నాయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర, అదే టీ స్టాల్ కాడ అయ్యా అని అంటారు. ఊరికారు ఇక ఆ లోపల ఏమైందయ్యా నాకు తెలియదు. మళ్ళీ పోయి పిల్లగాడి తీసుకొని వచ్చినాయి. వాళ్ళిద్దరు ఏమవుతారు? భార్య భర్తలే. ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి? 5 సంవత్సరాలు ఏమైతుంది అనుకుంటా. అయ్యా తీసుకొని పోయింది పిల్లని. కులాలు వేరా? మేమే వడ్రోళ్ళం. వాళ్ళ మధ్య ఏందో పంచాయతీ ఎక్కడ వచ్చింది? పంచాయతీ ఎక్కడ వచ్చింది? ఏందో బాగలేదు చూపించట్లేదని వచ్చిందయ్యా నా దగ్గరికి. ఒక వారం రోజులు అయింది. అమ్మ వద్దులే, మునుపు ఒకసారి అట్నే వద్దులే అమ్మ, వెళ్ళిపో అమ్మ, ఎందుకు చిన్న పిల్లగాడు ఉంది, మంచిగానే చూసుకుంటున్నా అబ్బాయి అది ఇది అని పంపించిన. బాగానే ఉంది. మళ్ళీ పోయిన కానీ పిల్లకి జ్వరం, ఈ కళ్ళు కనపడట్లా, కళ్ళకు చూపించాను. నేను వచ్చాక అక్కడ ప్రైవేట్లో చూపించాక కళ్ళతోడు ఇచ్చాను. అమ్మ రేపు ఎల్లుండి ఆగాక ఆపరేషన్ తెచ్చుకోవాలా, కళ్ళు పెట్టాం పోదమ్మా. నేను ఫోన్ చేశాను అతను. ఎన్ని రోజులు అవుతుంది విడిపోయి వాళ్ళు విడివిడిగా ఉండి? ఇప్పుడు 15 రోజులు అయింది. అంతకుముందు మంచిగా ఉండేదా? ఇక అంతకుముందు అసలు మేము పోయేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదయ్యా. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అదే బాబు నగర, అదే ఏం చేస్తాడు అబ్బాయి? లారీ దోగుతాడు. భార్య చదువుతాడు. ఇంకా మేము అసలు వాళ్ళు వచ్చేవాళ్ళం కాదు, పోయేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా ఇక పిల్ల ఆర్చుకొని వచ్చిందంటే నేను మా ఇంటి దగ్గరకు రానిచ్చేదాన్ని. ఒక రోజు ఉంచుకునేదాన్ని, మళ్ళీ నేను పోతాను పెద్దమ్మని వెళ్ళిపోయాను.